కాదు చాలా సర్కార్ ఆఫీసుల ముచ్చట కూడా దానికి ఏం చక్కగా ఉండదు. ఏదన్నా పని పడి పోతే ఓగా మానంగా చెయ్యరు. పేదోళ్ళు కనిపిస్తే చాలు దర్వాజా కానుంచే సార్ లేడు రాడు అని బయటికి చెప్పి వెళ్ళగొడతారు. ఒకవేళ ఆఫీసర్ సార్ కనిపిస్తే కాళ్ళేళ్ళు పట్టుకొని ఒక్క తిరిగా బతిలాడినా చెవుల కమ్మలు తీసి చేతుల పెట్టినా కాళ్ళు అడిగేటట్టు తిప్పించుకుంటారు. ఏ సుజాత అందరు గట్లు ఉంటారా? కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. ఆ మంచోళ్లకు మంచోళ్ళు కూడా గిసోంటి సార్లు కూడా ఉన్నారు. చూడురి బస్టాండ్ల పొంటి ప్రాంగణం మన అందరిది, దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాస్తారు కదా, అగో గట్లనే గీసార్ కూడా రాసుకున్నాడు. ఈ ఆఫీసు మీది మన అందరిది. ఇక్కడ ఆఫీసర్లను మీరు కలిసినప్పుడు చెప్పులు ఇడ్చుడు, చేతులు కట్టుకొని వంగినట్టు ఉండు, కాళ్ళు మొక్కుడు అసొంటి అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఈ ఆఫీసు మీది అని రాసి పెట్టిండు ప్రవీణ్ కుమార్ అనే సారు. ఎస్సీ పిల్లగాళ్ళు చదువుకునే గురుకులాలకు పెద్దసారి ఈయనే పేదోళ్ళ బతుకులను దగ్గర నుంచి చూసినోడే. ఈయన ఆఫీసు దర్వాజకే ఇసొంటి బోర్డులు పెట్టిండు. ఎంత మంచి మనిషో చూడురి. ఎవరన్నాకింత ధైర్యంగా రాసుకునేటోళ్ళు ఉన్నారా? ఏదన్నా ఆఫీసులో కొద్దిగా గట్టిగా మాట్లాడితేనే వీనికి పొగరున్నదా నా పని చెయ్యని ఆఫీసర్లు ఉన్న కాలంలో అసలు ఆఫీసే మీదని చెప్తున్నాడంటే పేదోళ్ళంతా ఈ సార్కు దండం పెట్టుకోవాలి. మరి నిజం కాదా? ప్రజలు లేకపోతే వాళ్ళకి ఆ పదవులు కుర్చీలు జీతాలు ఉంటాయా? మన సొమ్ము తినుకుంటా మనల్నే కాళ్ళ కింది చెప్పులు లెక్క చూస్తారు కొందరు ఆఫీసర్లు. ఓ సార్లు గీ ప్రవీణ్ కుమార్ సార్ను చూసి అన్న సోయి తెచ్చుకోరి జరా.